వెల్కమ్ టు ఆద్య టీవీ. మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మల్కాజ్గిరి నియోజకవర్గం సంబంధించిన ఎంకన్న ఉన్నాడు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. చెప్పండి అన్న, ఎట్లా చూస్తారన్న ఈ జూబ్లీస్ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి, మరి ప్రచారంలో భాగంగా ప్రజలు ఏమనుకుంటున్నారు? ప్రజలు కేసీఆర్ గారిని బలపరచాలి, కారు గుర్తుకు ఓటేసేసి ఈ కాంగ్రెస్ నాయకులకు బుద్ధి చెప్పాలనే విధంగా ఇలా ఒక నిర్ణయం తీసుకొని ఉన్నారు. ఇలా రాబోయే ఎలక్షన్లో అదే రిఫ్లెక్షన్ అవుతుంది, ఓటింగ్ కూడా అదే విధంగా ఉంటుంది. ఖచ్చితంగా ఇలా బీఆర్ఎస్ను బలపరిచి బీఆర్ఎస్ పార్టీకి విజయం సాధించి కేసీఆర్ గారికి గిఫ్ట్ ఇచ్చే విధంగానే ఉంటాం. ఒక బహుమతి ఇలా ఈ రాష్ట్ర ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ యొక్క నిరంకుశ పాలన ఏ విధంగా అంతం చేయాలి మనము, ఇలా ఈ నిరంకుశ ప్రజలు ఏ విధంగా ఇలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ రాష్ట్ర వ్యాప్త ఇబ్బందులన్నిటికీ ఈ విజయం ఒక్కటే ఇది నిదర్శనం కావాలనే విధంగా ఇలా జూబ్లీ ప్రజలు సిద్ధమై ఉన్నారు. ఖచ్చితంగా అదేవిధంగా తీర్పు ఉండబోతుంది, ప్రజా తీర్పు. అంటే ఇక్కడ జూబ్లీస్ని కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక ప్రెస్టేజ్గా సవాల్గా తీసుకుంటున్నాడు. ఎందుకంటే ఇక్కడ గెటర్కి సంబంధించి కూడా ఏ ఒక్క ఎమ్మెల్యే కాంగ్రెస్ లేడు. తెలంగాణ ప్రజలు యావత్ మాకు బ్రహ్మరథం పట్టిన, హైదరాబాద్ ప్రజలు మాత్రం మమ్మల్ని ఒక ఎమ్మెల్యేని కూడా గెలిపించలేరు. కాబట్టి మధ్యంతర ఎన్నికలను దీన్ని సద్వినియోగం చేసుకోవాలి అని చెప్పేసి ఇక్కడ అంటున్నాడు. నవీన్ యాదవ్ను గెలిపించి గాంధీ భవన్ అసెంబ్లీ మెట్లు ఎక్కించాలి అని చెప్పేసి ఇక్కడ ఆయన అంటున్నాడు. ఆయన ఇంకెవరిని మెట్లు ఎక్కిస్తాడో ఆ దేవుడు ఎరక, కానీ ఆయనను మెట్టు దించడానికి ఇలా ఆయన సహచర మంత్రులు, కేబినెట్ మంత్రులు ఈ ఒక్క ఓటమి వల్ల రేవంత్ రెడ్డిని దించేస్తే మా పార్టీని మేము కాపాడుకుంటాం. ఇలా మా పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ ఇలా అద్దెకు తీసుకున్నట్టు ఇలా అక్కడ ఉన్న పెద్ద నాయకులు ప్రవర్తిస్తున్నారని ఇలా పాత నాయకులు అందరూ ఇలా కంకణం కట్టుకొని ఈ రాష్ట్రం కనుక ఇలా వాళ్ళకి ఏ విధంగా చిత్తశుద్ధి ఇక్కడ లేదు, ఇక్కడ వచ్చిన ఇన్ఛార్జ్లకు కూడా చిత్తశుద్ధి లేదు. ఈ సీటు మేము ఓడిపోతేనే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గద్దె దిగుతాడు. ఈ కాంగ్రెస్ పాలకులుగా కూడా కాంగ్రెస్లో కూడా మాకు కూడా న్యాయం జరిగే విధంగా ఇలా క్యాబినెట్ మినిస్టర్లు పనిచేస్తూ ఉన్నారు తప్ప వాళ్ళకు విజయం మీద చిత్తశుద్ధి లేదు, వాళ్ళకు ప్రజల యొక్క బాగోగుల మీద చిత్తశుద్ధి లేదు, ఈ రాష్ట్ర భవిష్యత్తు మీద వాళ్ళకి అంతకంటే చిత్తశుద్ధి లేదు. వాళ్ళకు ఉన్నదే ఒకటి చిత్తశుద్ధి ఏంటంటే పక్కకున్న వాళ్ళేమో ఒక ఆయన సీటు మీద ఉన్న ఆయనేమో సీట్ నేను కాపాడుకోవాలని చూస్తున్నారు. ఇలా సీట్ కింద పక్కకున్న వాళ్ళేమో ఆ సీట్ని ఎట్లా గుంజుకుందామని చూస్తున్నారు. ఆ సీట్ ఎట్లా గుంజుకోవాలంటే ఇది ఓడిపోతేనే వాళ్ళకి ఆ సీట్ వస్తుంది. కాబట్టి వాళ్ళకి బాగా తెలుసు కాంగ్రెస్ మార్కు రాజకీయం ఈ దేశంలో చాలామంది చూసినారు. ఖచ్చితంగా ఈ సీటు వాళ్ళే ఓడగొడతారు, కాంగ్రెస్ వాళ్ళు దగ్గర ఉండి ఓడగొడతారు. సీఎం దించే ప్రయత్నంలో ఉన్నారు వాళ్ళు. అది సఫలీకృతం అవుతారని అనుకుంటున్నాం. ఎందుకంటే మేము కూడా ఇలా మా అందరం కలిసి ఇలా కాంగ్రెస్ను బొందబెట్టాలని ఇలా బీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా ఇక్కడ వచ్చి ప్రచారం చేస్తూ ఉంటే ప్రజలు ఇలా హక్కున చేర్చుకొని నాయన రండి టీ తాగిపిస్తాం, ఛాయ్ తాగిపిస్తాం, ఎక్కడి నుంచో మీరు వచ్చి ఇలా పార్టీ కోసం ఇంకా మీరు తిరగాల్సిన అవసరం లేదు నాయన, కేసీఆర్ గారు గెలుస్తారు, కారు గుర్తు కోటేస్తాం, మాగంటి గోపీనాథ్ గారికి వాళ్ళని నివాళి అర్పిస్తాం ఆ విజయంతోనే అని చెప్పేసి డంకా బజాయిని చెప్తా ఉన్నారు. ఎవడు ఏం చెప్పినా, ఎవడు ఎన్ని మాటలు మాట్లాడినా, ఎవడు ఎన్ని బెదిరింపులు ఇచ్చినా, ఇలా క్యాడర్నో ఇంకో దాన్నో మేము క్యాచ్ చేస్తాం ఇది చేస్తామన్న ప్రజా తీర్పు బీఆర్ఎస్కి అనుకూలంగా వస్తుంది. ఇది రాష్ట్ర ప్రజలు చూడబోతా ఉన్నారు అతి త్వరలో. అన్న ఇక్కడనేమో కాంగ్రెస్ పార్టీ ఏమో అధికారంలో ఉన్నది, సెంట్రల్లోనేమో బీజేపీ పార్టీ ఉన్నది. ఆ అభ్యర్థి కూడా ఇక్కడ లంకాల దీపక్ రెడ్డి కూడా పోటీలో ఉన్నాడు బీజేపీ నుంచి. మరి ఏ ధీమతో మీరు గెలుస్తామంటున్నారన్న? ఇక్కడ నిరుద్యోగులు కూడా ఇక్కడ నామినేషన్ వేయడం అనేది జరిగింది. సో మరి ఎట్లా గెలవబోతున్నారు? మరి ఏ ధీమా, ఎన్ని వేల ఓట్లతో గెలవబోతున్నారు? ప్రజలు ఎప్పుడైనా ఈ రాష్ట్రానికి జరిగే మేలు కానీ ప్రజల యొక్క అభివృద్ధి, ఈ రాష్ట్రానికి జరుగుతున్న అభివృద్ధిని ఇలా కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి ఎంత మేలు చేస్తూ ఉన్నది, అభివృద్ధి ఏ విధంగా చేస్తుంది అనేది ఇలా ప్రజలు గమనిస్తూ ఉంటారు. ఇలా కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి 8 మందిని ఈ రాష్ట్రం ఇచ్చింది ఎంపీలను. ఈ కేంద్ర ప్రభుత్వం ఏం ప్రాజెక్టులు ఇచ్చింది, వీళ్ళు ఏం ప్రాజెక్టులు తీసుకొచ్చినారు, ఈ 2 మంత్రులు ఏం తీసుకొచ్చినారు, ఈ 2 ఎంపీలు 8 మంది ఎంపీలు ఏం తీసుకొచ్చారు అనేది చెప్పాలి. అది లేకుండా నీకు ప్రజల మద్దతు ఏడు నుంచి వస్తుంది? నువ్వు ప్రజలకు ఏమైనా చేస్తే కదా ప్రజలు నీకు చేసేది. మీరు ఎప్పుడు కూడా ఈ ప్రజలకు చేసింది లేదు. ఈ 2 సంవత్సరాలుగా వీళ్ళు రాక్షస పాలన అనుభవిస్తూ ఉన్నారు, ప్రజల రక్తం తాగుతూ ఉన్నారు. ఇలా ఎక్కడ పోయినా కమిషన్లలో వెళ్ళి ప్రజలు ఇలా ప్రజల బాగోగులు పక్క పెట్టేసిరు, వాళ్ళకి ఇచ్చిన హామీలు పక్క పెట్టేసిరు, రైతు బంధువులు పక్క పెట్టేసిరు, అన్నీ పక్కకు పెట్టేసి వాళ్ళ బంధుత్వము వాళ్ళ బాగోగులు చూసుకుంటారు. కాబట్టి ఏ ఇరు పార్టీలని ఇలా ఖచ్చితంగా దూరం పెడతారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చేసింది ఏం లేదు, ఈ రాష్ట్ర ప్రభుత్వం నాయకులు చేసిన ఘోరం అంతా చూస్తూ ఉన్నారు. కాబట్టి బీఆర్ఎస్ వైపు మొక్కుతారు అనేది మా ఆలోచన. అంటే చివరిగా చెప్పండి అన్న, ఇక్కడ క్యాబినెట్ విస్తరణ కూడా జరగబోతుంది అని చెప్పేసి కూడా కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు. అజరుద్దీన్కు మంత్రి పదవి ఇస్తాము అని చెప్తున్నారు. ఇక్కడ జూబ్లీస్లో మేజర్గా ఓట్లు అంటే 3 కమ్యూనిటీలకు సంబంధించిన వాళ్ళు ఉంటే 3,90,000 ఓట్లు ఉంటాయి. దాదాపుగా మైనార్టీ ఓట్లు 1,00,000 చిల్లర ఓట్లు ఉంటాయి. సో అది ఏమన్నా ప్రభావం పడే అవకాశం ఉందా? ఎవడన్నా తలకాయ ఉన్నోడు చేసే పని కాదు ఇది. తలకాయ ఉన్నోడు ఎవడూ చేయడు.
మొన్న సినీ కార్మికుల దగ్గర పోయారు. సినీ కార్మికులు ఏం చేసిరా పాపం మాకు ఒక 30% వేతనం పెంచమని చెప్పారు. దాన్ని ఏం చేసిరు, ఆ వేతనం పెంచమని చెప్తే 3 నెలలు 3 దఫాలుగా పెంచుతామని చెప్పి సినీ కార్మికులకు చేసి మా వైపు వస్తారు అనుకున్నారు. ఎవడన్నా ప్రొడ్యూసర్ సినిమా తీసేటోడు 20% దాంట్లోకి వెళ్ళి టికెట్లోకి వెళ్ళి ఇస్తాడా? నువ్వు వాళ్ళ జీతాలు పెంచినా ఆయన అంటే జీతాలు పెంచలేదు, వాళ్ళకు కూలి పెంచమంటే కూలి పెంచలేదు. నువ్వేమో అట్లా చేసి సినీ కార్మికులు వాళ్ళు ఓట్లు గొల్లగొడతా అని చెప్పినావు. నీకు అజారుద్దీన్ ఇవాళ గుర్తుకొస్తుండా? అది కోర్టు పరిధిలో ఉన్నది. ఎమ్మెల్సీ అనేది ప్రజలందరికీ తెలుసు. కోర్టు పరిధిలో ఉన్నదాన్ని నువ్వు ఎమ్మెల్సీ డిక్లేర్ చేసినావు, కోర్టు మళ్ళీ రద్దు చేసింది. నీకు దగ్గరలో ఎక్కడ ఎమ్మెల్సీ మళ్ళీ ఎలక్షన్లు కానీ ఇంకోటి లేవు. మళ్ళీ ఏం చేస్తావు? 6 నెలల తర్వాత ఒక ముస్లిం మైనార్టీకి ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ గుంజుకొని దించేస్తావా నువ్వు? ఇలా ముస్లిం మైనార్టీ ప్రజలు పూర్తి అవగాహనతో ఉన్నారు. ఇలా ఓటు రాజకీయం ఈ 10 రోజులలో ఇలా ఏం చేయగలుగుతారు అజారుద్దీన్ గారు? పాపం ఆయనను బలిపశం చేయబోతా ఉన్నారు. నిన్ను ఎమ్మెల్యే నేను మినిస్టర్ని చేసినా మేము సీట్ ఓడిపోయినామని చెప్పేసి రేపు పొద్దున ఇచ్చే ఎమ్మెల్సీ కూడా చేయరు. 6 నెలల తర్వాత మళ్ళీ తీసి ఆయన పక్క పెట్టేస్తారు. ఇది ఓటు రాజకీయము. ఎవరైనా తెలుగు నోటు చేస్తే ఈ ఎలక్షన్ ఉందని ఎట్లయినా మీకు తెలుసు కదా, మరి ముందెందుకో చేయలేదు? గత సంవత్సరం నుంచి 6 నెలలకెళ్ళి ఎందుకో చేయలేదు మీరు? మాగానెట్టి గోపీనాథ్ గారు చనిపోయారు, ఇక్కడ బై ఎలక్షన్ వస్తుంది. నిజంగా నీకు ఏమైనా కొంచెం ప్రేమ ఉంది మైనార్టీల మీద, మరి నువ్వు ఎందుకు చేయలే? ఆ రోజు ఎందుకు చేయలే? ఇది ఎలక్షన్ స్టంట్ అని ప్రజలు గమనించారా? ముస్లిం మైనార్టీలు గమనించారా? మైనార్టీ సోదరులు పూర్తి అవగాహనతో ఉన్నారు. ఈసారి ఎక్కడ ట్రాప్లో పడరు. ఖచ్చితంగా అజారుద్దీన్ గారికి గౌరవం ఉంటుందేమో, కానీ అజారుద్దీన్ గారికి నువ్వు ఇలా అవకాశవాదం కోసం ఇస్తున్నావు, అవకాశం కోసం ఇస్తున్నావు తప్ప ప్రజల మేగు కానీ బాగోగులు కానీ మైనార్టీల బాగోగులు కానీ కోరిస్తలేవు. మళ్ళీ 6 నెలల తర్వాత మరి అజారుద్దీన్ గారిని నువ్వేం చేస్తావో చెప్పాలి. మరి మీరు ఎవరైనా ఎమ్మెల్యేను రాజీనామా చేపించి ఆయన నిలబెడతావా? నువ్వు ఎవరైనా నీ మాట వినే పరిస్థితి ఉందా ఈ రాష్ట్రంలో? ఒక ఎమ్మెల్సీ సీట్ మళ్ళీ ఎక్కడికి తెచ్చుకొచ్చి ఇస్తావు? ఎక్కడ ఖాళీలు ఉన్నాయి నీకు? ఆ అవగాహన లేని పనులు అనే వల్లనే ఇలా కాంగ్రెస్ పార్టీ ఈ దుస్థితికి వచ్చింది. ఇంకా ఘోరమైన పరిస్థితి అనుభవించబోతోంది. సీఎం రేవంత్ రెడ్డి గారి పీఠం కలిదే రోజులు దగ్గరలో ఉన్నాయి. జూబ్లీహిల్స్ ఎలక్షన్ దానికి నిదర్శనం అవుతుంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ.